హాయ్, నా పేరు కావ్య కళ్యాణరామ్. మన గుంతకల్లు న్యూస్కి సబ్స్క్రైబ్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మన గుంతకల్లు న్యూస్. మన గుంతకల్లు న్యూస్కి స్వాగతం. మండలం ఏడుగుర్రాలపల్లెలో ఓ మైనర్ బాలికపై అదే గ్రామానికి చెందిన 6 యువకులు 6 నెలలుగా బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డారు. ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించారు. అయితే ప్రస్తుతం ఆ బాలిక గర్భం దాల్చడంతో దారుణం వెలుగులోకి వచ్చింది. దారుణానికి ఒడిగట్టిన వాళ్ళని శిక్షించాలి, ఆ దారుణానికి ఒడిగట్టాలి, అది కట్టాల్సింది. ఇట్లాంటివి పునరావృతం కాకూడదు. ఇలాంటి వాళ్ళకి శిక్షించాలి. అలాంటి చేసిన వారికి అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అరికట్టాలి, ఇలాంటివి పునరావృతం కాకున్నట్లా అరికట్టాలి, ఇలాంటి పునరావృతం కాకున్నట్లా అమలు చేయాలి. నిర్భయ చట్టాలను శిక్షించాలి. దారుణానికి ఒడిగట్టిన వాళ్ళని శిక్షించాలి. దారుణానికి ఒడిగట్టిన వాళ్ళని శిక్షించాలి కఠినంగా. సోదరి మండలారా, అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో రామగిరి పంచాయతీ అనమాట. అది గ్రామం వచ్చేసి ఏడుగురాల గ్రామం అంట. అమ్మాయి మైనర్, దళిత మైనర్ బాలిక, 9వ తరగతి చదువుతోంది. తండ్రి వచ్చేసి ఏదో మన ఎలక్షన్ లో చనిపోవడం జరిగింది. తల్లి వచ్చేసి అనారోగ్యంతో మతిస్థిమితం లేకున్నట్లుంది. అడిగే వాళ్ళు దిక్కలేరు అనేసి, మైనర్ బాలిక కాబట్టి వాళ్ళకి అండగా ఎవరు ఉండరు అనేసి ఈరోజు అమ్మాయి పైన 6 నెలల పాటు ఒక గదిలో బంధించి 6 నెలల పాటు అమ్మాయిని అత్యాచారం చేశారంటే ఎంత దారుణానికి ఒడిగట్టారో మనం తెలుసుకోవాలా. ఇలాంటి ఒడిగడుతున్న ఈ ప్రభుత్వాలు ఏమాత్రం ఖండిస్తాం లేదు, అడగటం లేదు, చర్యలు తీసుకోవడం లేదు. అలాంటి వాళ్ళకి ఎలాంటి శిక్ష చేస్తే బాగుంటుంది? మనకు స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతున్నా కానీ ఒక మైనర్ బాలిక కావచ్చు, ఎస్సీ ఎస్టీల పైన కావచ్చు, ఇలాంటి దారుణాలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. కానీ ఏ రాజకీయ నాయకుడు పట్టించుకోవడం లేదు, ఏ ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. ఎన్నో చట్టాలు వచ్చినా కానీ ఆ చట్టాలు పగడ్బందీగా అమలు చేయాలనేసి ఈ సందర్భంగా మేము కోరుతున్నాం. మహిళా సంఘంగా ఇలాంటి ధర్నాలు చేసిన వాళ్ళకి కఠినంగా శిక్షించాలనేసి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. చదువుతున్న అమ్మాయి పైన అత్యాచారం జరిగింది. రోజు 5-6 అమ్మాయిని హింసిస్తూ, ఎలా అంటే చెప్పుకోకుండా ఆడపిల్ల అని చెప్పుకునేదానికి కూడా వీలు లేకున్నట్లు రోజు అమ్మాయిపై అత్యాచారం చేస్తూనే ఉన్నారు. కానీ ఎందువల్ల బయటకు పోయిందంటే గుర్రాలపల్లి అంటే అమ్మాయి ఊరు. అనారోగ్యం పాలయ్యి ఆమె లేదు. తండ్రి తెలుగుదేశం పార్టీ ఆయన చనిపోయినాడు తొక్కిసలాటలో. ఈ రోజు ఆ అమ్మాయి ఒకటే ఉంది, దళిత అమ్మాయి. ఆయన అడిగే వాళ్ళు దిక్కు లేదని చెప్పి అత్యాచారం చేసినారంటే ఈ రోజు మహిళలకి రక్షణ లేదన్ను, రక్షణ లేదు అంటే గాంధీ మహాత్ముడు ఏం చెప్పారంటే 12 గంటల అర్ధరాత్రి 12 గంటలు మహిళలకు స్వాతంత్రం వచ్చిందన్న, కానీ మనకు స్వాతంత్రం రాలే. పట్టు పగలే 16 మంది అమ్మాయిని ఒకే రోజున 15 మంది చేసినారంటే ఈ రోజు మనకి మహిళలపై అత్యాచారం లేదు. వాళ్ళని శిక్షించాలని చెప్పి నేను ఖండిస్తున్నా.